ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూన్ 21వ తేదీ ఆదివారం తులారాశి వారికి హఠాత్తుగా సాయంత్రం 5:15 తర్వాత ఊహించని ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది, ఎలాంటి ఫలితాలు వీరికి ఈరోజు కనిపిస్తున్నాయి. స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారు కఠినంగా కనిపించిన హృదయం మాత్రం మృదువుగా ఉంటుందన్నమాట. ఇతరుల కోసం చాలా త్యాగం చేస్తారు, నిజాయితీగా జీవిస్తారు. ఒక్కసారి నమ్మకం కోల్పోతే తిరిగి పొందడం కష్టం. అలాగే ఈ రాశివారు ఎప్పుడూ కూడా బయటకు కనిపించే వ్యక్తిత్వం ఒకటే కానీ లోపల ఉన్న ఆలోచనలు, భావాలు మాత్రం పూర్తిగా వేరే ప్రపంచం లాంటివి అన్నమాట. ఇవాళ మనం తులారాశి వారి మనస్తత్వం గురించి మరీ లోతుగా తెలుసుకుందాం. తులారాశి వారు సాధారణంగా ఆలోచించరండి. వాళ్ళు ఎప్పుడూ భిన్నంగా కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక సమస్య వచ్చినప్పుడు దానికి కొత్త పరిష్కారం వెతుకుతారు. ముందుగానే స్థితిగతులను అంటే పరిస్థితులను అంచనా వేయగలరు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళు మాట్లాడే మాటలు కొన్నిసార్లు ఇతరులకు అర్థం కాకపోవచ్చు, కానీ లోపల వాళ్ళు చాలా క్లియర్గా ఆలోచిస్తూ ఉంటారు. వీరి హృదయం ఎప్పుడూ కూడా చాలా మృదువుగా ఉంటుందండి. కాస్త కఠినంగా, సైలెంట్గా, దూరంగా ఉంటారు, కానీ హృదయం మాత్రం ఎప్పుడూ కూడా మృదువైనది, కానీ బయటకు కఠినంగా కనిపిస్తారన్నమాట. నిజానికి వాళ్ళు చాలా సున్నితమైనటువంటి మనసు కలవారు. ఎవరైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇతరుల బాధను తమ బాధగా భావిస్తారన్నమాట. అయితే వాళ్ళు తమ భావాలను బయటకు చూపించరు. అది వాళ్ళ బలహీనత కూడా, బలం కూడా. ఇంకా ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా బాధ, కోపం, ఆనందం ఏదైనా బయటకు ఎక్కువగా చూపించరండి. వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తమ సమస్యలను తామే ఎదుర్కొంటారన్నమాట. కొన్నిసార్లు చాలా ఒత్తిడిగా కూడా అనుభవిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. జీవితంలో ఎదగడానికి చాలా కష్టపడతారు. ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటారన్నమాట. మంచి లక్షణాలు ఏంటంటే కనుక నిజాయితీ, సహనం, సహాయం చేసే మనసు, లోతైన ఆలోచన, బాధ్యత, ఇవన్నీ కూడా వీరికి మంచి లక్షణాలు. కానీ బలహీనతలు కూడా కొన్ని ఉన్నాయండి. అతిగా ఆలోచించడం, ఎక్కువగా ఆలోచించడం, భావాలను దాచుకోవడం, ఒంటరిగా ఉండడం, నమ్మకం కోల్పోతే దూరం కావడం, ఇవన్నీ కూడా బలహీనతలు అన్నమాట. ఇంకా ప్రేమలో ఎప్పుడూ కూడా చాలా నిజాయితీగా ఉంటారని, ఒక్కసారి ప్రేమిస్తే పూర్తిగా అంకితం అవుతారని చెప్పుకోవచ్చు. తమ భావాలను వ్యక్తపరచడంలో కొంచెం ఆలస్యం చేస్తారు, కానీ అర్థం చేసుకునే వ్యక్తిని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని చిన్న చిన్న సంకేతాలు కూడా పెద్ద మార్పులను తీసుకొని వస్తాయి. ప్రత్యేకంగా మీరు ఎంచుకునే రంగు, మీరు చూసే సంఖ్య, మీరు ప్రయాణించే దిక్కు, ఇవన్నీ మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయండి. రేపటి రోజున తులారాశి వారికి అత్యంత శుభప్రదమైన రంగులు నీలం రంగు. ఈ రంగు మీ రాశి అధిపతి అయిన శుక్రుడు ప్రభావాన్ని బలపరుస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, మీ నిర్ణయాలను సరిగ్గా తీసుకునేలా చేస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో మంచి అవకాశాలు కూడా తెస్తుందండి. నీలం రంగు షర్ట్ కానీ లేదా చీర కానీ ధరించండి, లేదా చిన్నగా నీలం రంగు వస్తువు మీ దగ్గర కూడా ఉంచుకోండి. ఇక నలుపు రంగు కూడా శని అనుగ్రహాన్ని పొందడానికి ఇది అత్యంత శక్తివంతమైనటువంటి రంగు. నరదిష్టి ప్రభావాన్ని తగ్గిస్తుంది, చెడు శక్తుల నుండి రక్షిస్తుంది, ఆర్థిక స్థిరత్వం పెంచుతుంది అన్నమాట. ఇక అదృష్ట సంఖ్యలు వచ్చేసి రేపటి రోజున 5 మరియు 8. 5 వచ్చేసి అకస్మాత్తుగా వచ్చే అవకాశాలకు సూచన, ఫోన్ కాల్, సందేశం ద్వారా శుభవార్త వచ్చే అవకాశం. ఇక 8 వచ్చేసి శని గ్రహానికి సంబంధించినటువంటి సంఖ్య, కష్టానికి ఫలితం ఇచ్చే సంఖ్య.
ఆలస్యమైన పనులు పూర్తి అయ్యే సూచన అన్నమాట. ఇక వాహన నెంబర్లు, టైం టోకెన్ నెంబర్స్లో చూసినప్పుడు అది మీకు ఒక శుభ సూచకంగా మీరు భావించవచ్చు. ఇక పడమర దిక్కు ప్రయాణం రేపటి రోజున మీకు చాలా శుభప్రదం అండి. ఈ దిశలో వెళ్తే మంచి వార్తలు వినే అవకాశం, ఇక ఆర్థిక లాభం, కొత్త పరిచయాలు, ముఖ్యంగా సాయంత్రం సమయం 5 తర్వాత పడమర దిశలో ప్రయాణం చేస్తే మరింత మంచిది. ఇక రేపు అవసరం ఉంటేనే ప్రయాణం తప్పకుండా చేయండి. ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత ప్రయాణం, వ్యాపార సమావేశాలు. మీరు బయలుదేరే ముందు దేవుడి పేరు జపించండి. ఒక గ్లాస్ నీళ్లు తాగి బయటకు బయలుదేరండి. ఇక రేపటి రోజున మీరు గమనించాల్సినటువంటి కొన్ని సంకేతాలు వచ్చేసి అకస్మాత్తుగా ఫోన్ కాల్ రావడం, 5 లేదా 8 సంఖ్యలు ఎక్కువగా కనిపించడం, నీలం లేదా నలుపు రంగు ఎక్కువగా కనిపించడం, ఇవన్నీ మీకు ఇది మీ ముందుకు సాగు అని చెప్పే సంకేతాలు అన్నమాట. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. ఎవరితోనైనా మాటలు జాగ్రత్తగా ఉండండి. చిన్న విషయాలను పెద్దవిగా చేయకండి. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున సాధారణంగా కనిపించవచ్చు. కానీ ఉదయం లేవడం, పనులు చేసుకోవడం అన్నీ మామూలుగానే సాగుతాయండి. కానీ మీకు తెలియకుండా సాయంత్రం దగ్గర పడుతున్న కొద్దీ మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చేరువవుతుంది అన్నమాట. సరిగ్గా సాయంత్రం 5:15 తర్వాత ఒక ఫోన్ కాల్ మీ జీవితంలో కొత్త కథను మొదలు పెట్టబోతుంది. ఆ ఫోన్ కాల్ ఎందుకు ప్రత్యేకం అంటే ఇది సాధారణ కాల్ కాదు. అది మీకు దేవుడు పంపిన ఒక చిన్న సంకేతం అని తప్పకుండా భావించండి. ఆ కాల్ ద్వారా చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఒక పని పూర్తి అవుతుంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ చెవిలో పడుతుంది. మీ మనసులో ఉన్న సందేహాలు పూర్తిగా తొలగిపోతాయండి. మీరు అనుకున్నది నిజం అవుతుందా లేదా అనే అనుమానానికి ఈ కాల్ సమాధానం తప్పకుండా ఇస్తుంది. ఈ ఒక్క కాల్ వల్ల ఉద్యోగం లేదా వ్యాపారం ఒక కొత్త ఆఫర్ రావచ్చు. ప్రమోషన్ గురించి సమాచారం, పెండింగ్లో ఉన్న పని క్లియర్ అవ్వడం, కొత్త అవకాశాలు తెరుచుకోవడం, మీకు ఆర్థికంగా డబ్బు రావడానికి మార్గం కనిపించడం, ఒక బాకీ తిరిగి రావడం, పెట్టుబడిపై మంచి వార్త అన్నమాట. ఇక దూరమైన వ్యక్తి మళ్ళీ సంప్రదించడం, ఒక అపార్థం తొలగిపోవడం, కొత్త సంబంధం ప్రారంభం, ఇవన్నీ కూడా మీకు రేపటి రోజున ఫోన్ కాల్ ద్వారా మీకు వినిపించేటటువంటి అవకాశం అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక ఈ కాల్ ద్వారా మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనదండి. రేపటి రోజున ఆమె అంటే మీకు సపోర్ట్ చేస్తుంది. మీ జీవితంలో వెలుగును తప్పకుండా తీసుకొస్తుందని, మీ బాధలను అర్థం చేసుకుంటుంది కూడాను. ఆమె వల్ల మీరు మానసికంగా బలంగా మారుతారండి. మీ జీవితంలో ఆనందం కూడా పెరుగుతుందన్నమాట. సో శివ దేవారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు మంచి దాన ధర్మాలను చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.